మేడ్చల్ జిల్లా బౌరంపేటలో 2 నెలల పసికందును దారుణంగా చంపిన తల్లిని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దుండిగల్ పిఎస్లో మమత ఎంక్వైరీ జరుగుతోంది. మధ్యప్రదేశ్ నోగావ్ నుంచి మమత దంపతులు వలస వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి తన బిడ్డను ఎందుకు చంపిందో పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందంటున్న కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డితో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ మల్కాజ్గిరి బౌరంపేటలో దారుణం జరిగింది. అయితే ఒక కన్న తల్లి తన 2 నెలల బిడ్డని మంటల్లో వేసి దారుణంగా చంపేసింది. నిందితురాల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏ స్టేజ్లో ఉంది సార్? ప్రస్తుతానికైతే మర్డర్ కేసు రిజిస్టర్ చేసాము. ఆ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. నిన్న మాకు సుమారు 12 గంటల సమయంలో ఒక 100 కాల్ వచ్చింది. కాల్ రాగానే మా ఇన్స్పెక్టర్ సతీష్ అండ్ ఎస్ఐ ఇద్దరు కూడా స్పాట్ విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక చిన్న బాబు 2 నెలల పిల్లవాడు అక్కడ చనిపోయినాడు. తీరా బాడీ చూసినట్లయితే కొన్ని కాలిపెట్టింది, కాలిపోయిన గాయాలతో ఉన్నది. ప్లస్ నోట్లో బట్టలు కుక్కి 2 కాలు కూడా కట్టివేసినది అనమాట. అక్కడ చూసిన సంఘటన బట్టి ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత మండలంలో పెట్టినట్టుగా మాకు మేము గ్రహించడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ భాగం ఏం తెలిసిందంటే మాకు తల్లే పిల్లవాడిని చంపి ఆ విధంగా చేసినట్టు తెలిసింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దీని గురించిన సమాచారం అసలు మీకు ఏ సమయానికి తెలిసింది? ఎవరు మీకు ఫిర్యాదు చేశారు? అదే సుమారు 12 గంటల సమయంలో మాకు 100 కాల్ వచ్చింది. కాల్ రాగానే వెంటనే అక్కడ విజిట్ చేసినాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదంతా కూడా తేలినది. వాళ్ళిద్దరిది కూడా భార్యాభర్తలు ఇద్దరు. అమ్మాయి పేరు మమత, వాళ్ళ భర్త పేరు రాజేందర్. ఇద్దరిది కూడా మధ్యప్రదేశ్ స్టేట్ నౌగావ్ అనే విలేజ్ నుంచి ఇక్కడ బతుకుదేరు కోసం సుమారుగా 1 మంత్ కింద ఇక్కడ లేబర్ పనిచేస్తానికి వచ్చారు. దాంట్లో అక్కడ 1 మంత్ నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక కన్న తల్లి తన శిశువుని 2 నెలల శిశువుని అంత దారుణంగా చంపడం అనేది మామూలు విషయం కాదు సార్. ఆమె స్టేజ్ ఎలా ఉంది సార్? మీరు ఆమెను అదుపులోకి తీసుకున్నప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి అసలు? ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చాలా ఫ్రస్ట్రేషన్లో కొంచెం సైకలాజికల్గా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నది. ఆ పిల్లవాడి పరిస్థితి కూడా కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. దానికోసమనే అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా డాక్టర్ ఒపీనియన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కుటుంబంలో ఏమన్నా గొడవలు జరుగుతున్నట్టు మీ వరకు వచ్చిందా? ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1 మంత్ నుంచి ఎక్కడ ఉన్నారు. భార్యపడితే ఇద్దరి మధ్య ఎటువంటి కూడా కలహాలు అయితే లేవు. ఇద్దరు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రమే కొంచెం తనతో మాట్లాడుతూ ఉంటే కూడా చాలా ఫ్రస్ట్రేషన్లా సీరియస్ అవుతూ ఉంది. ఎంత కూల్గా మాట్లాడుతున్నా కూడా సీరియస్ అవుతూ ఉంది. కొంచెం ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సార్, భర్త రాజేందర్ పరిస్థితి ఏంటి సార్? తను ఎక్కడున్నాడు ప్రజెంట్? తను కూడా ఇక్కడే ఉన్నాడు. తను కూడా కొద్దిగా టెన్షన్ పడుతుంది. జరిగిన సంఘటనకి కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు. ఆయన కూడా కరెక్ట్ కూడా ఎగ్జాక్ట్లీ కూడా ఎందుకు ఇది జరిగింది అనేది ఆయన కూడా నిర్ధారించుకోలేకపోతున్నాడు. సార్, ఒకసారి మమతా కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకి ఇంకా అందుబాటులోకి ఎవరు రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ మాట్లాడుతూ ఉన్నాం దానికి. సార్, ఈ మమతా కేసు విషయంలో ఫర్దర్గా ఏం జరగబోతుంది? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత కోర్టు విల్ డిసైడ్. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అది ఎన్ని రోజులు అనేది కోర్టు వాళ్ళ కోర్టుకు పరిధినటువంటి అధికారం అది మనం చెప్పడానికి అవకాశం లేదు. ప్రస్తుతం ఆమె మెంటల్ సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేదని పోలీసులకు తెలుస్తూ ఉంది. ఫర్దర్గా ప్రస్తుతం అయితే రిమాండ్లోకి తీసుకుంటాం. దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని విషయాలు దర్యాప్తు చేసిన తర్వాత చెప్తూ ఉంటున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.